హలో సినీ ఫ్యాన్స్, సముద్రకని గారు నటించిన విమానం మూవీ రివ్యూ ఎలా ఉందో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా విమానం మూవీ స్టోరీ విషయానికి వస్తే, సముద్రకని గారు వీరయ్య అనే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పాత్రలో కనిపిస్తారు. వీరయ్యకు రాజు అనే కొడుకు ఉంటాడు. రాజు పాత్రను మాస్టర్ ధ్రువన్ చేశాడు. రాజుకు విమానాలన్నా విమానం ఎక్కడమన్నా విపరీతమైన పిచ్చి. కానీ వీరయ్య చాలా పేదవాడు. ఇతను పట్టుకూటి కోసం పబ్లిక్ టాయిలెట్లను రన్ చేస్తూ ఉంటాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో అనుకోని మలుపు తిరుగుతుంది. వీరయ్య తన కొడుకు కోరికను తీర్చడానికి సిద్ధమవుతాడు. ఎలాగైనా ఒకసారైనా తన కొడుకును విమానం ఎక్కించాలని అనేక ఇబ్బందులు పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగిలిన స్టోరీ. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ఎమోషనల్ మూవీస్లో విమానం కూడా ఒకటని ఖచ్చితంగా చెప్పవచ్చు. శివప్రసాద్ యానాల డైరెక్టర్గా ఈ సినిమాతో మంచి డెబ్యూట్ చేశాడు. ఈ మూవీ పాత్రల విషయానికి వస్తే, రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని వివిధ పెద్ద హీరోల సినిమాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి ఫామ్లో ఉన్న సముద్రకని గారు ఈ సినిమాలో తండ్రి పాత్రలో ఏడిపించేశారనే చెప్పాలి. సినిమా మొత్తాన్ని ఓ రేంజ్లో నిలబెట్టారు సముద్రకని గారు. ఈ సినిమాలో ఆయన డైలాగ్ డెలివరీ, పర్ఫార్మెన్స్తో ఇరగదీసేశారు. సినిమాలో మెయిన్ టర్నింగ్ పాయింట్ ఇంటర్వెల్ కంటే ముందు వస్తుంది. ఆ తర్వాత నుండి వచ్చే ఎమోషనల్ సీన్స్ మామూలుగా ఉండవు. ఆ ఎమోషనల్ సీన్స్ స్టార్ట్ అవడంతో సముద్రకని గారి నార్మల్ నేటివిటీ లాంగ్వేజ్లో వచ్చే డైలాగ్స్ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాయి. బలగం, రంగమార్తాండలాగా విమానం కూడా మంచి ఎమోషనల్ మూవీ. సముద్రకని గారు కొడుకు పాత్రలో నటించిన మాస్టర్ ధ్రువన్ కూడా చాలా బాగా చేశాడు. సముద్రకని గారు మరియు ధ్రువన్ మధ్య సీన్లు ఓ రేంజ్లో ఉంటాయి. అనసూయ సుమతి పాత్రలో బోల్డ్గా కనిపించిన సెకండ్ హాఫ్లో రాహుల్ రామకృష్ణతో ఉన్న సీన్లలో మంచి ఎమోషన్ని పండించింది. రాహుల్ రామకృష్ణ కూడా చాలా బాగా మెప్పించారు. మిగిలిన పాత్రలో ఉన్న ఆర్టిస్టులు కూడా వారికిచ్చిన పాత్రలో ఒదిగిపోయారు. క్లైమాక్స్లో వచ్చే 2 ఎమోషనల్ సీన్స్ అయితే చింపేశారు. సముద్రకని గారు నాన్న పాత్రలో ఆ సీన్స్లో తన బాడీ లాంగ్వేజ్తో, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నారు. ఫైనలీ ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి థియేటర్లో హాయిగా చూడొచ్చు. ఇది ఒక మంచి ఎమోషనల్ సినిమా అని చెప్పొచ్చండి. ఇదండి విమానం మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే మన సినీ ఫ్యాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.